వెల్కమ్ బ్యాక్ టు అవర్ వెజిటేబుల్ ఛాలెంజ్. ఈరోజు అయితే సండే, మనం తీసుకున్న ఛాలెంజ్ అయితే వెజిటేబుల్ ఛాలెంజ్. ఎలా మ్యాచ్ చేసేది ఈ రెండింటిని అనుకుంటా ఉన్నాను, కానీ నార్మల్గా నాకు ఫేవరెట్ అని చెప్పను, కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఆ రెసిపీని అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అదేమిటి అంటే బెండకాయ విత్ చికెన్ కర్రీ. అప్పుడు నా వెజిటేబుల్ ఛాలెంజ్లో బెండకాయని వాడినట్టుంటుంది, సండే స్పెషల్ అయిన చికెన్ని తీసుకున్నట్టుంటుంది. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ వచ్చి బెండకాయ విత్ చికెన్ కర్రీ అనమాట. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. మీరు అనుకోవచ్చు ప్రతి వీడియోలో చాలా ఈజీ అని చెప్తుంది, కష్టమైనవి చేయదా అనేసి. నాకు బేసికల్లీ కష్టమైన ప్రాసెస్ చేసి వండి తినే అంత ఓపిక ఉండదు. అందుకని సింపుల్గా ఏదైతే అయిపోతుందో టేస్టీగా ఉండే వంటలు ఒకటి నేను చేసుకుంటాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ అయితే బెండకాయల్ని, టమోటాలని, ఎర్రగడ్డల్ని కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చికెన్ కూడా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక అందులో పట్టా మొగ్గ వేసుకోవాలి. తర్వాత వచ్చి ఆనియన్స్ వేసుకోవాలి. అది బాగా వేపాక అందులోని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా వేసాక బాగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్ళేదాకా వేపుకోవాలి. తర్వాత దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే బెండకాయలు వేసుకోవాలి. తర్వాత చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని అందులో ఉప్పు చెక్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకనిస్తే టేస్టీ బెండకాయ విత్ చికెన్ కర్రీ అయితే రెడీ. మరొక వెజిటేబుల్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. బాయ్.